భాగ్యం భాగ్యం మంచినీళ్ళ బాటిల్ పెట్టమని ఎక్కడ ఉంది? అసలే ఎండాకాలం మధ్యరాత్రుల్లో గొంతు ఎండిపోతుంది. తర్వాత మీ తల్లి కొడుకులు ఇద్దరు కళ్ళు తేలేసేస్తారు. ఇదిగోండి రెడీగానే ఉన్నాయి. ఇదేమిటి ఒక బాటిల్ పెట్టావు? అసలే నీ కొడుకు నీటేనికి అంత ఉంటాడు, వాడు ఒక్కడే కుక్క గుట్టుకులో తాగేస్తాడు ఇదంతా. అవునా? అయితే ఓ పని చేయండి, మన మేడ మీద సెంటెక్స్ ట్యాంక్ ఉంది కదా, దాని నిండా నీళ్ళు నింపేసుకుని బ్యాగ్ లో పెట్టుకుని వచ్చేయండి. తాగడానికి ఏం కర్మ, ఎంచక్క స్నానాలు కూడా సరిపోతాయి. అది కాదే. ఆపండి, మీరు మీ పిసినారుతాను. 20 రూపాయలు పెట్టి ఒక వాటర్ బాటిల్ కొనుక్కోలేమా ఏంటి? భాగ్యం ట్రైన్లో అయితే ఏవేవో పిచ్చి బ్రాండ్లు ఉంటాయి, రకరకాల పేర్లు పెట్టి అమ్మి పాడేస్తున్నారు మినరల్ వాటర్ అని. అవునే అమ్మా, మొన్న ఏదేదో సినిమాలో సిద్ధార్థ్ చూపించాడు, రోడ్డు మీద ఖాళీ బాటిల్ని ఏరుకొచ్చి ఆ మంచినీళ్ళు కూడా ఏదో నీళ్ళు పెట్టేస్తారంట. అవి ఏమో రైల్వే స్టేషన్ లో మినరల్ వాటర్ అని చెప్పి అమ్మేస్తారంటే. అవునా నానా? ఏనండి, మీకు ఇందాక చెప్పాను కదా సెంటెక్స్ ట్యాంక్, అది తీసుకొచ్చి ఇటు బుర్ర మీద పెట్టండి, ట్రైన్ దాకా మోసుకొని వచ్చేస్తాడు. ఇది మరీ బాగుంది. మీ ఇద్దరు తనుకుని నా మీద పడి ఏడుస్తారేంటి? ఒరే మొన్న నీకెందుకు వచ్చిన గొడవరా? ముందు నీ లగేజ్ నువ్వు సర్దుకో. నా లగేజా 2 రోజుల క్రితమే సర్దీసానండి. ఒరే ఎదవా, ఎప్పుడైనా సరే నీ కాలేజీ బ్యాగ్ ఇంత తొందరగా సర్దుకున్నావా? ఊరు వెళ్ళడానికి ఉన్నంత ఇంట్రెస్ట్ ఆ కాలేజీకి వెళ్ళడానికి ఉండుంటే ఎప్పుడో బాగుపడుతురా నువ్వు. సర్లేండి, వార్త ఎప్పుడు ఉండేది కదా. అరే నాన్న, మధ్యాహ్నం పులిహోర, సాయంత్రానికి చపాతి, ఆలుగడ్డల కూర, నీకు ఓకేనా? పులిహోర? అమ్మా, నాకు అర్థంగా కడుగుతాను. ఎప్పుడైనా సరే ప్రయాణం అంటే ఆ పేదరాశి పెద్దమ్మలకు పులిహోర ఉండేస్తావేటే? నీకు పులిహోర తప్ప ఇంకేం వండడం రాదా? ఏరా, పులిహోర తినడానికి నీకేం పోయే కాలం, మీ అందరూ తింటాంలే. నువ్వేమన్నా పని నుంచి దిగొచ్చు అనుకున్నావా స్పెషల్ గా? అది కాదు నాన్నగారండి, అమ్మ మిగిలిపోయిన అన్నంతో రోజు పులిహోర చేసి పెడుతుంది. ఆ పులిహోర తింటే అందులో ఉన్న పసుపు అంతా ఒంటికి పట్టేసి అదేది ఆ మచ్చల కోతి అంట, అందరూ కాలేజీలో మచ్చల కోతి ఏడిపిస్తున్నారండి. ఇంకా అమ్మాయిలు అయితే నన్ను చూస్తేనే చాలు కిలోమీటర్ దూరం బయటపడుతున్నారు. అవునా? ఎంత ధైర్యం రా వాళ్ళకి, నిన్నే వంకలు పెడతారా? వాళ్ళు చిమ్మడిపోను, వాళ్ళ చేతులు కాలు పడిపోను. అబ్బాబ్బా భాగ్యం, ఇంకా ఆపవే. అయినా ఉన్నమాటే కదా అన్నారు, మీరు ఇలా తన్నుకుని సావండి, అవతల ట్రైన్ టైం అయిపోతుంది, అప్పుడు ఎడుతురు కానీ కూర్చొని ప్లాట్ఫామ్ మీద. అరే మామ, ఏంటో ఇంకా ఎలాగే ఉన్నారు, మీరు ఇంకా రెడీ అవ్వలేదా? ఏరా రమేష్, ఎలాగొచ్చావు? ఓహో, మీ ఫ్రెండ్ కి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చావన్నమాట. లేదు, మీకు హార్ట్ స్ట్రోక్ ఇవ్వడానికి వచ్చాను. ఏం లేదు నాన్నగారు, వాడు కూడా మనతో హైదరాబాద్ వస్తా అన్నాడండి, అందుకే రమ్మన్నాను. ఒరేయ్, ఏం మాట్లాడుతున్నావురా? నువ్వే బొక్క అనుకుంటే నీకంటే పెద్ద బొక్కని తీసుకొస్తున్నావు నీ వెనకాల. ఇప్పుడు ఇక్కడికి అయ్యే ఖర్చు అంతా ఎవడు పెట్టుకుంటాడే? అరే మామ, నువ్వు మొహం అలా మార్చుకోకరా, నేనున్నాను కదా, నీకెందుకు? సెట్ చేస్తాను కదా. నాన్నగారు ఒకసారి ఇలా రండి. వచ్చాను, అది చెప్పేది చెప్తావు. నాన్నగారు, మీరు అని ఎక్స్ట్రా లగేజ్ కింద చూస్తున్నారండి, కానీ ఆ దగ్గర 5,000 రూపాయలు ఉన్నాయండి. ఉల్లిపాయల సమోసాలు 10 బాబు, ఉల్లిపాయల సమోసాలు వేడిగా ఉన్నాయి, తింటారేంటి? చూడు బాబు, ఇప్పుడు నేను సమోసాలు కొనుక్కోనంటే అక్కడ మా బాబు పర్మిషన్ ఉండాలన్నమాట. ఇప్పుడు నీకు అర్థమైంది కదా ఏం చేయాలో. ముందు అటు నుంచి నరుక్కుండ్రా. మా బాబు అన్నాడు అనుకో, అంతే, గంటలో నీ బుట్ట మొత్తం ఖాళీ అయిపోద్ది. నాకు అర్థమైపోయినది బాబు. రే, ఏంటి అర్థమైంది నీకు? ఇందులో ఏటున్నది బాబు? ఇక్కడ బౌలు బెలగాలంటే అక్కడ స్విచ్ నొక్కాల. స్విచ్చా? ఒరే బాబు, అది స్విచ్ కాదురా, స్విచ్. సర్లే గాని నొక్కమన్నాను కదని చెప్పి మా బాబుని ఎక్కడ పెడితే అక్కడ నొక్కిస్తావు కనుక పిల్లకలు టచ్ అయిపోయి నొప్పి ఎక్కడ నొక్కిగలడు తర్వాత. నాకు పూర్తిగా అర్థమైపోయినది బాబు, నేను వెళ్ళి మీ నాన్నది ఎక్కడ నొక్కాలో అక్కడ నొక్కేస్తాను కదే. మరి ఇంకా ఎక్కడ ఎందుకున్నా? వెళ్ళి ఈ నాన్నది ఏదో ఒకటి నొక్కి. ఏంట్రా నొక్కేది? అదేరా స్విచ్. సమోసాలే. అయ్యారు సమోసాలు తింటారైతే? ఎందుకు తినం బాబు, నువ్వు ఫ్రీగా ఇస్తే ఆ బుట్ట మొత్తం ఖాళీ చేసేస్తాం. అమ్మో, ఈడ కోతిగాడి కన్నా డేంజర్గా ఎలాగున్నాడు, జాగ్రత్తగా డీలింగ్స్ చెయ్యాలి వీళ్ళతోని. బాబు 10 సమోసాలు బాబు, 7 ఉన్నాయి, తింటారేటి? మాకేం వద్దులేవు పోవయ్యా. అయినా నీ దగ్గర కొంటే మేము తెచ్చుకుని జంతువులు మొరమరాలు ఏం చేసుకోమంటావు చెప్పు. ఏం చేసుకుంటారు బాబు, నా అలాగే మీరు కూడా భోగి తిరుక్కుని అమ్ముకోండి. హలో రత్తాలు, చెప్పవే, ఏం బేరమే తల్లి, అందరూ పేనస్ ముండా కొడుకులే దొరికారు. కొడుకులకి 2 సమోసాలు కూడా కొనలేని తండ్రులు ఉన్నారు ఈ లోకంలోనా? పాపిష్టి ఎదవలా. అమ్మో, ఈ ఎదవ నన్నే అంటున్నట్టుంది. ఏమయ్యా, ఫోన్ రింగ్ అవ్వకుండానే మాట్లాడుతున్నావు, ఏంటి సంగతి? అదా మీ డౌటింగే, సెల్ ఐబ్రేషన్లో ఇట్టినానండి. ఎంతకి సమోసాలు కావాలా వద్దా చెప్పనేది అయ్యారు. ఇప్పుడు కానీ వద్దంటే ఈ ఎదవ మళ్ళీ ఫోన్ తీసి బండబుద్ధులు తిడతాడు. అమ్మో, ఈడితే ఎలా కాదురా నాయన. చూడు బాబు, అవతల మా పిల్లలిద్దరూ కూర్చున్నారు, వాళ్ళకి ఏం కలుస్తాయి? అలాగే బాబు, ధర్మప్రభులు బాబు మీరే.
ఏమయ్యా మళ్ళీ వచ్చావు? అయిపోలేదా నీ బ్యూతి పురాణం? ఫోన్లో బ్యాలెన్స్ వేసుకుని మరీ వచ్చావా తిట్టడానికి? అయ్యగారు మీరు భలే కామెడీ చేసేస్తున్నారండి. ఎందాకే మీకు గంటలకు సమోసాలు ఇమ్మని పంపించారా, మరి డబ్బులు ఎవరు ఇస్తారు దానికి? ఓ ఇదొకటి ఉంది కదా, మర్చిపోయాను. బాబు ఎంతకీ ఎంత అయింది నాయన? ఎంత అండి? ఓ 200 రూపాయలు ఇప్పించండి చాలే. ఏంటి ఎంత గట్టిగా అరుస్తుంటే ట్రైన్ లో అందరూ మనల్ని చూస్తున్నారు. చూస్తే చూడనవ్వే, వాళ్ళు ఏమన్నా నన్ను పోషిస్తున్నారా? అయినా గుడ్లు పెట్టే కోడికే తెలుస్తుంది నొప్పి, ఆ తినేవాడికి ఏం తెలుస్తుంది? అరే మామ, మీ నాన్న కోడిపెట్ల గుడ్లు కూడా పెడతాడేంట్రా? నోర్మి ఎదవా, ఆయన గాని విన్నాడంటే ఆ గుడ్ల మీద నిన్ను కూర్చోబెట్టి పొదిగించగలడు. అమ్మో నాకెందుకు వచ్చిన విసుకులే, అసలు పిరమిడ్ తగ్గడ్డ పగిలిపోయే స్టేజ్ లో ఉందిరా బాబు. ఆపరా బాబు, ఇంకా నువ్వు నీ తగ్గట్టుకోవాలా? ఒరే నిన్ను అడిగితే 5,000 రూపాయలు ఉన్నాయని చెప్పావు, ఈ రోజు అడిగితే 50 రూపాయలే ఉన్నాయంటున్నావు. రాత్రికి అంత డబ్బులు ఏం చేసావురా? కొంపదీసి ఐపీఎల్ లో బెట్టింగ్ లో గట్టా ఆడేవా ఏంటి? ఐపీఎల్ బెట్టింగా? అంత సీన్ లేదురా బాబు. ఒరే నా దగ్గర డబ్బులు అని తెలిస్తే మీ నాన్న వాటర్ బాటిల్ దగ్గర నుంచి ఆటో ఛార్జీల దాకా నా దగ్గర పిండేస్తాడు. అందుకే చెప్పలేదు. సరే బాబు, ముందు నోరు మూసుకుని ఆ మూల కూర్చుందాం. అసలే మా బాబుకు ఫుల్ పెకల్ టచ్ అయిపోయి ఉన్నాయి మన మీద. పిలకల అయ్యక్కడ ఉంటాయి మామ. అమ్మా, అరే మీ బాబు పిలకల సంగతి తెలియదు కానీ నీకు మటుకు ఖచ్చితంగా ఉన్నాయిరా. ఊరు నుంచి రాగానే ఒకసారి డాక్టర్ చూపించుకో. అమ్మా మామ సరదాగా, అమ్మా అయ్యా కొట్టకు మామ, అమ్మా అరే అమ్మా. అమ్మా మామ మొత్తం నా సగ్గట్టు పక్కన కొడుస్తావు కదరా పాపిస్తోడా. గట్లుంటది మరి మనతో. దొంగ సచ్చినోడా, నాశనం అయిపోతారా నువ్వు, నాశనం అయిపోతావు. ఏయ్ మన క్లాస్ టీచర్ లా ఎందుకు అలా తిడుతున్నావు? నా వల్ల మంచిగా జరిగింది కదా ఇప్పుడు నీకు. తిట్టాలా ముద్దెట్టుకోవాలా? గుట్టుగా డ్రాయర్లో దోచుకున్న సగ్గట్ని పగలగొడిసి పబ్లిక్ చేస్తావు. మళ్ళీ తిట్టానని మళ్ళీ కోపం ఒకటి నీకు. అది కాదు మామ, వచ్చిన దగ్గర నుంచి ఆ సగ్గట వల్ల అలా నుంచునే ఉన్నావు కదా కూర్చోకుండా. ఇప్పుడు చూడు, ఒక్కడు కొట్టాను దెబ్బకి నీ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. ఏంట్రా నేను వెళ్ళి బాత్రూమ్ దొరకవాలా చీప్గా? అరే మామ, నువ్వు ఆ టీటీ కట్ దొరకకుండా ఉండాలంటే తప్పదురా. అయినా ఎంతసేపు రా? ఓ 10 నిమిషాలే కదా. అమ్మో 10 నిమిషాలే? 10 నిమిషాలే కదరా, ఏదో 10 సంవత్సరాలు ఉండమన్నట్టు ఫీల్ అయిపోతున్నావు. నీ అబ్బా ఎప్పుడైనా సరే ట్రైన్ లో బాత్రూమ్ లోకి వెళ్ళావా? అందులోకి వెళ్ళి 10 నిమిషాలు ఊపిరి పీల్చుకోకుండా ఉండాలంటే అమ్మో నేను చచ్చిపోతాను. ఒరే నిన్నేమన్నా ఆ రన్నింగ్ ట్రైన్ నుంచి దూకి ఆ తొప్పలోకి వెళ్ళి బాత్రూమ్ వెళ్ళమన్నా? ట్రైన్ లో బాత్రూమ్ లోకి వెళ్ళమన్నాను, అంత భయపడిపోతున్నావు ఎందుకురా? ఒరే నువ్వు ఎప్పుడు ట్రైన్ లో బాత్రూమ్ పోలేనట్టుంది, అందుకే ఇంతలా ఎరగబడిపోతున్నావు. ఓ పని చెయ్యి, బాత్రూమ్కి వెళ్ళి ఒక 5 నిమిషాలు ఊపిరి పీల్చుకోకుండా ముక్కు మూసుకోకుండా ఉండరా చూద్దాం. నువ్వు మరీ చెప్తావు మామ. అయినా ముక్కు మూసుకుని ఉండడం ఏంట్రా? నేనైతే ఏకంగా భోజనమే చేసేస్తాను లోపల. ఏంటి భోజనం లోపల తింటావా? అరే మామ ఎల్రా, నువ్వు బయటకి వెళ్ళకొస్తావు, నేను చూస్తాను. వెళ్ళు. అరే మామ, ఇలాంటివన్నీ నాకు జిజ్జివిరా, మామ, జిజ్జివి. కాపాడరా. అరే మామ ఆక్సిజన్ సిలిండర్ తెప్పించరా వెంటనే. అమ్మా ఆ చేత్తోనే ఒక 2 లీటర్లు ఫ్రూట్ జ్యూస్ కూడా తెప్పించరా. ఛీ, నీ అబ్బా లోపల నుంచి బయటకు వచ్చాక కూడా ఫ్రూట్ జ్యూస్ అడుగుతున్నావంటే వామ్మో నీ ఎంత దరిద్రుడి ప్రపంచంలో ఎవడు ఉండడురా బాబు. అరే మామ, నువ్వు ఎంత చెప్పినా నాకు అర్థం కాలేదు కానీ ఒరే ఈ బాత్రూంలోకి వెళ్ళాలంటే మనకు ఖచ్చితంగా ఆ స్పేస్ సూట్ ఉండాలిరా బాబు. మరి ఏమనుకున్నా మామ, ఒక్కడు బాంబు వేస్తేనే ఊపిరాడికి గిలగిల కొట్టుకుంటాం. అదే ఒక భోగిలో దగ్గర 70 మంది ఉంటారు, అందరూ కలిసి ఒకే బాత్రూమ్ లో బాంబ్ బస్ చేస్తే ఎలాగుంటది ఒకసారి ఆలోచించుకో. అవునరా మామ, నువ్వు చెప్తే నమ్మలేదు కానీ అమ్మో లోపల ఎవడో పెద్ద ఆటం బాంబు వేసాడు రా బాబాయ్. అమ్మో ఊపి రాలేదు. ఇలాగుంది ఏంట్రా నాయన? అవునా, మరి నువ్వు ఏకంగా భోజనమే చేస్తావు కదరా. అమ్మో బుద్ధి తక్కువై వాగండ్రా బాబు. అయినా నేను ఎప్పుడు ట్రైన్ ఎక్కలేదు కదరా, అందుకే ఆ బాత్రూమ్లు ఎలాగుంటాయో నాకు తెలీదు.